కాదు, మేజర్ పెద్దన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కరెక్ట్గా డిసిషన్స్ కానీ కరెక్ట్గా ఇది చేయట్లేదు కాబట్టి వరల్డ్ ఆర్డర్ మారుతుందా అంటే మారుతుంది, పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. దానివల్ల ఏముంది, ఇప్పుడు దాకా ఏ కంట్రీ కన్నా చూసుకున్నా ఏ ట్రేడ్ చేసినా ట్రేడ్ ట్యాక్స్ కట్టాం. డాలర్ టర్మ్స్, పెట్రోల్ డాలర్ అనొచ్చు ఒక రకంగా. సో ఎవరు ఏ కంట్రీ కొన్నా కట్టాల్సిందే, ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి వచ్చిన ఇది. సో ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎందుకు కట్టాలి అనేది క్వశ్చన్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసి ఎమర్జింగ్ మార్కెట్స్ ఏదైనా సపోర్ట్ చేసి వాళ్ళని పైకి లాగుతూ చేస్తే అది ఒక రకం. అసలు నువ్వు పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళని పట్టించుకోకపోతే కష్టం కదా. సో డీగ్రేడ్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది డాలర్ డ్రీమ్స్ అనేవి తగ్గుతున్నాయి. మీరు పిల్లల్ని కూడా చూడండి, లాస్ట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎంత తగ్గిందో. జనవరి 20th వచ్చారు. సో మేబీ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు ఆయన. టరీఫ్లని స్టార్ట్ చేసింది ఎందుకు, ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకుందాం. అంటే నేను మీకు ఏదన్నా ప్రోడక్ట్ మీకు ఇచ్చినప్పుడు నా బ్యాలెన్స్ మీరు కట్టడానికి నా మీద ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేసుకుంటారా? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? అందుకే వరల్డ్ మొత్తం ఆలోచిస్తోంది. శాంక్షన్స్ చూశారు రష్యాది, రేపొద్దున మనకు పడితే అనే క్వశ్చన్ అందరికి వచ్చింది. సో అందుకని డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. స్టిల్ కంటిన్యూ అవుతుంది అది ఇంకా. సో అందుకనే గోల్డ్ పెద్ద పడట్లే చూడండి. సో నామినల్ ఒక 5-10% పడుతుంది, మళ్ళీ ఇది అవుతుంది. పడకపోవటానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ బయింగ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్. అదే మెయిన్. అది ఎప్పటిదాకా అంటే దానికి వాళ్ళు కొనేంత వరకు, ప్రతి కంట్రీ కూడా ఎక్కువ చేస్తుంది కాబట్టి వాళ్ళు కొనేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ టెన్షన్స్ ఉన్నాయిగా, పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ట్యాక్స్ అంటున్నారు, మిస్టర్ టరీఫ్ అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ వేస్తున్నారు ఆయన. సో అది ఎంతవరకు కరెక్టు? కోర్టు డిసిషన్ కూడా 2 times పోస్ట్పోన్ చేసింది. సో అది ఎనీ టైమ్ ఇట్ మే కమ్, ఎప్పుడైనా రావచ్చు, లేటు కావచ్చు. అంటే ఆర్బీఐ గవర్నరే, ఫెడ్ చైర్మన్ గవర్నరే నా మీద ప్రెషర్ ఉంది, నేను ఇంట్రెస్ట్లు కట్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, నేను ఇంత టరీఫ్లు వేస్తున్నప్పుడు యుఎస్ కూడా షట్ డౌన్ అయింది, ఆ క్వార్టర్ రిజల్ట్స్ అంతా మనకు పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు కూడా చేంజ్ చేయకపోవచ్చు ఇవాళ. చేంజ్ చేస్తారనే ఉద్దేశం ప్రెషర్ చేస్తున్నా, నేను చేయనని చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఇది లాస్ట్. సో నెక్స్ట్ కొత్త వాళ్ళు వస్తారు, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. సో హీఈస్ కరెక్ట్ 100% రైట్. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఎందుకు ఆయన ప్రెషర్ పెడుతున్నాను. నేను మొనార్కీ, ఐఎమ్ ద కింగ్, నా మాట వినాల్సిందే ఎవరైనా కన్నా, ఏ కంట్రీ అయినా. వినకపోతే చూసాం కదా ఏమవుతుందో. విన్న వాళ్ళ సంగతి ఏమో 10%, 15%, 25%, 25 లోపల. వినని వాళ్ళేమో 245% చైనా, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది ఆయన. ఇప్పుడు మనకి 50% అనే మళ్ళీ 500% ట్యాక్స్. ఏ రకంగా ఎంతవరకు కరెక్ట్? కోర్టు డిసిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మొత్తం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఇస్తుందా, ఎగెనెస్ట్ వస్తుందా ట్రంప్కి? సో ఫర్ ఇస్తున్నానంటే మళ్ళీ 5,000 ట్యాక్స్ అంటాడు ఆయన. ఈ రాత్రి చెప్పింది పొద్దున మళ్ళీ ఉండదు. 5,000 ట్యాక్స్ కూడా అనొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిన తర్వాత కూడా, యూతో అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ మీద ట్యాక్స్ అన్నారు కదా, 25% ట్యాక్స్ ఎక్స్ట్రా అన్నారు కదా. ఇది 8 కంట్రీస్ మీద 10% ట్యాక్స్ ప్లస్ జూన్ నుంచి 25% ట్యాక్స్. అంటే ఆయన చెప్పిన దానికి ఆయనే ఇది చేసుకుంటారు ఆయన. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కావచ్చు, టారిఫ్లు బాధలు కావచ్చు, ఆయా దేశాల వరకే పరిమితం అవుతుందా? రేపటి రోజు ఫ్యూచర్లో అమెరికాకు కూడా అది బూమరంగ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? 100% ఇట్స్ బూన్ ఆర్ బేన్. అంటే ఇట్స్ బేన్ టు ఎస్, డెఫినెట్గా ఇట్స్ బేన్ టు ఎస్. అది వాళ్ళు డీఫేమ్ అవుతున్నారు. అంటే అల్టిమేట్ ఎండ్ యూజర్ ఎవరండి? దే హ్యావ్ టు పే. ట్యాక్స్ అనేది ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఏ కంట్రీ అయినా చేసినప్పుడు ఆ 10%, 25% అది ఎవరు పే చేయాలి ప్రోడక్ట్ మీద? సో వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళలో కొంచెం రివోల్ట్ వచ్చి రావాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చేంజెస్ వస్తున్నాయి, పార్టీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. మేబీ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్లో. ఆ నవంబర్లో ఏమైనా చేంజెస్ రావచ్చు. ఎందుకంటే కెనడాలో చేసాం కదా, జస్టిన్ ట్రూడోని చూసాం, పార్టీ రీప్లేస్మెంట్ చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓవర్ పీరియడ్ మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. సో అలానే ఇక్కడ కూడా చేసే ఛాన్సులు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేస్తేనే కరెక్ట్ మిగతాది అనేది అన్న భావన వాళ్ళ ఓన్ పార్టీలోనే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఉంది, సెనెట్స్లో. సో ఆబ్వియస్గా మేబీ నవంబర్ దాకా తట్టుకోగలమా అనే బాధ కూడా ఉంది చాలా మందికి. సో అంటే
నిజంగా అయితే వాళ్ళు ఇది చేస్తున్నారు, కరెక్ట్గా పే చేయాలంటే పే చేయాలి. అన్నెసెసరీ ఈగోకు పోయి ఆ దాని మీద ట్యాక్స్లు కట్టాలంటే ఎంతవరకు కరెక్ట్ అది? రైట్. సో అది దానివల్ల ఈక్విటీ ఇబ్బంది పడుతోంది. ఓకే. కేవలం ఇంకా మన పారామీటర్స్ అన్నీ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ బాగుంది, జీడిపి బాగుంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి, ఆర్బీఐ అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. ఓకే. సో Q3 రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు, Okay. మరీ బ్యాడ్గా ఏం లేవు, పర్వాలేదు, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు, కొంచెం ఇది వస్తున్నాయి. సో ఈ క్వార్టర్లో రిజల్ట్స్ ఏముంది, ఈ క్వార్టర్ కాకపోతే నెక్స్ట్ క్వార్టర్ అయితే నెక్స్ట్ ఇయర్. సో చేంజెస్ వస్తాయి. అన్నీ బాగున్నప్పుడు మార్కెట్ యూటర్న్ తీసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదు. కానీ ఇది కన్సిస్టెంట్గా ఇప్పుడు ఇరాన్ మీద మళ్ళీ అక్కడ సిచ్యుయేషన్ అండర్ టెన్స్. సో ఎప్పుడైనా నాకు జస్ట్ ఒక ట్రిగర్ పాయింట్ బటన్ నొక్కటమే అంటున్నాడు ఆయన. అవును. సో మరి దానివల్ల అన్సర్టెంటీ, గ్లోబల్గా అన్సర్టెంటీ పెరుగుద్దిగా, పెరిగినప్పుడు ఆ భయం ఉంటుంది కదా. సో ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఏదన్నా భయపడతారు కాబట్టి మార్కెట్ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆ అసెట్ క్లాస్లో ఈ మెటల్స్ అనేది ఇంకా ఎంతవరకు పోవచ్చు అంటే గోల్డ్ 2 లక్షలు కూడా రావచ్చు, 2 కూడా దాటచ్చు ఈ రకంగా కంటిన్యూ అయితే. ఇంకా మనకి నవంబర్ దాకా అంటే ఎన్ని నెలలు ఉంది, ఈ ఎన్ని నెలలు ట్రంప్ సీట్లో ఉన్నంత కాలం మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇది అల్టిమేటం. ఓకే. ఆయన వెనకడిగి వేసినా లేకపోతే ఆయన ఏమైనా ఇంపీచ్మెంట్ జరిగినా దెన్ ఇట్ విల్ కమ్ డౌన్.